ప్రియ దైవిక స్నేహితులారా, ప్రభుక్రీస్తు శుభనామమున మిమ్ములను ఆగస్టు నెల 9వ తేదీ 2025 దేవుని వాక్యం, దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ధ్యాన ప్రధాన అంశం విశ్వాసం యొక్క గొప్పతనం గొప్ప అద్భుతాలు లేదా అనుగ్రహాలను ప్రదర్శించటంలో లేదు. నిజమైన విశ్వాసం ఖచ్చితంగా ఆంతరంగిక అంతర్గత స్వస్థతను తెస్తుంది. నేటి సువార్త మత్తయి 17వ అధ్యాయం 14 నుండి 20 వచనాలలో విశ్వాసము యొక్క శక్తిని గురించి మనకు తెలియవస్తుంది. యేసు పలికాడు, విశ్వాసం చాలా శక్తివంతమైనది, అది పర్వతాలను కూడా కదిలించగలదు. దానికి ఏదీ అసాధ్యం కాదు. అది ఎంత గొప్పదో చూపించటానికి యేసు ఒక సాధారణమైన ఉదాహరణను కూడా ఇచ్చాడు. ఆవగింజలాంటి చిన్న విశ్వాసం కూడా పెద్ద పర్వతాలను కదిలించగలదు. మూర్ఛ రోగం ఉన్న కొడుకు ఉన్న ఒక వ్యక్తి శిష్యుల దగ్గరికి వస్తాడు. కానీ వారు అతన్ని స్వస్థపరచటంలో విఫలమవుతారు. అది వారి స్వల్ప విశ్వాసం వలనే అని యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. నిజమైన విశ్వాసం ఖచ్చితంగా నయం చేస్తుంది. అయితే ఈ స్వస్థత ఎల్లప్పుడూ బాహ్యంగా లేదా శరీరపరంగా ఉండవలసిన అవసరం లేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు అంతర్గత స్వస్థత తప్పకుండా జరుగుతుంది. అయితే అది ఒకరి సామర్థ్యం కాదు, పరిమితమైన మానవులకు ప్రసారం చేయబడిన దేవుని యొక్క అపార శక్తి వలనే అని మనం గ్రహించాలి. మరి ఈ నిజమైన విశ్వాసం ఏమిటి? అది ఎలా వ్యక్తం అవుతుంది? మొదటి పఠనం ద్వితీయోపదేశ కాండము నుంచి మనకు సమాధానం లభిస్తుంది. నిజమైన విశ్వాసము అంటే దేవుణ్ణి పూర్తిగా మరియు బేషరతుగా ప్రేమించటం తప్ప మరొకటి కాదు. విశ్వాసం కలిగి ఉండటం అంటే దేవుడిని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించటం. ఇందులో ఎటువంటి భాగాలు, రాయితీలు లేవు. అలాగే ఇది ఏ స్థలానికి కానీ కాలానికి కానీ పరిమితం కాదు. ఈ ప్రేమ ప్రతి చోట ప్రతిసారి ఉండాలి. ఈ ప్రేమ దేవుని కరుణ మరియు దయను లోతైన కృతజ్ఞతతో నిరంతర జ్ఞాపకంలో వ్యక్తం అవుతుంది. ఇది ప్రభుని పట్ల భక్తితో కూడిన భయానికి, ఆయనను సేవించాలి అనే ఉత్సాహానికి దారితీస్తుంది. ఇక నేటి జీవిత దిశా సూత్రం, చాలామంది విశ్వాసం, దాని శక్తి గురించి తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు. విశ్వాసం అంటే ఎంత ఎక్కువ శక్తిని కలిగి ఉండటం, ఎన్ని ఎక్కువ అద్భుతాలను చెయ్యటం, లేదా ఎంతగా దేవుని యొక్క అనుగ్రహాలను పొందటం అని వారు భావిస్తారు. ఇది పొరపాటు. నిజమైన విశ్వాసం అంటే దేవుని ఆజ్ఞలకు వినయంగా మరియు ప్రేమతో విధేయత చూపటం, దేవుని బాటలో, దేవుని మాట ప్రకారం జీవించటం మాత్రమే.